ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ప్రస్తుతం ఆగస్టు నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి అవైలబుల్ లో ఉందండి. ఈ లక్కిడిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి నిన్న ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో ఎలా ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ తప్పులు చేయకూడదు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ttdevastanams.ap.gov.in అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, టీటీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో ఎలక్ట్రానిక్ లక్కిడిప్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోనైనా లేదా ఇక్కడ పిలిగ్రమ్ సర్వీసెస్ లో సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అని ఈ ఆప్షన్ పైన అయినా క్లిక్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ లో ఉండే క్లిక్ హియర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత జనరల్ డీటెయిల్స్ అండ్ పిలిగ్రమ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జనరల్ డీటెయిల్స్ లో మీ మెయిల్ ఐడి, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పిలిగ్రమ్ డీటెయిల్స్ దగ్గర నెంబర్ ఆఫ్ పిలిగ్రమ్స్ అని అక్కడ క్లిక్ చేశారు అంటే 1, 2 అని 2 మీకు చూపించడం జరుగుతుంది. వీలైనంత వరకు ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 2 మెంబర్స్ కి ఇద్దరికి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకని అంటే సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొంటారు, ప్లస్ ఇద్దరికి మీరు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుంటారు. కాబట్టి మే 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 2 మెంబర్స్ కి ఒకేసారి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. 2 అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొదటి పర్సన్ యొక్క నేమ్, ఏజ్, జెండర్ ని సెలెక్ట్ చేసుకొని అలాగే ఇక్కడ ఐడి ప్రూఫ్ దగ్గర ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ అని, ఒకవేళ ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. సేమ్ అలాగే సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ ని కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇలా జనరల్ డీటెయిల్స్ అండ్ పిలిగ్రమ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే లక్కిడిప్ లో ఉండే ఈ 4 సేవలు కూడా మనకి ఇక్కడ చూపిస్తాయి. తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, సుప్రభాతం ఏ సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ఎంత, ఆ సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎన్ని గంటలకు ఆ సేవకు రిపోర్ట్ చేయాలి, ఇలా డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇవి చూసుకొని ఇక్కడ సెలెక్ట్ సేవ అండ్ డేట్ అనే బాక్స్ లో క్యాలెండర్ కనిపిస్తుంది కదండి. ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఆ 4 సేవలు ఆగస్టు నెలలో ఏ తేదీకి ఎన్నెన్ని టికెట్స్ రిలీజ్ చేశారనేది మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏదైనా ఒక్క సేవని ఒక్క తేదీకి ఇలా సెలెక్ట్ చేసుకొని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకండి. పర్టికులర్ మీకు కావాల్సిన సేవ మీకు కావాల్సిన తేదీలకి అంటే మీకు ఎప్పుడు వీలవుతుందో ఆ తేదీల్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ అండి. ఎందుకని అంటే ప్రతి నెల కూడా ఈ లక్కిడిప్ లో లిమిటెడ్ సంఖ్యలో అంటే 8,000 నుంచి 8,500 వరకు మాత్రమే టికెట్స్ రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తోమాల సేవ మంగళవారం, బుధవారం, గురువారం వారంలో ఈ 3 రోజులే జరుగుతుంది. ఆగస్టు నెల మొత్తానికి కేవలం 110 టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు. అర్చన సేవ కూడా మంగళవారం, బుధవారం, గురువారం వారంలో ఈ 3 రోజులే జరుగుతుంది. నెల మొత్తానికి 110 టికెట్స్ రిలీజ్ చేశారు. అష్టదళ పాద పద్మారాధనం సేవ మంగళవారం అంటే వారంలో ఒక్క రోజే నిర్వహిస్తారు. ఆగస్టు నెల మొత్తానికి 180 టికెట్స్ రిలీజ్ చేశారు. సుప్రభాతం సేవ ప్రతి రోజు జరుగుతుంది. అయితే రోజుకి సుమారుగా 250 నుంచి 270 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. సో ఆగస్టు నెల మొత్తానికి కలిపి 8,348 టికెట్స్ రిలీజ్ చేశారు. ప్రతి
నెలలో కూడా సుప్రభాతం సేవా టికెట్స్ అనేవి అత్యధిక సంఖ్యలో అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది భక్తులు ఆన్లైన్ లక్కిడిపులో సుప్రభాతం సేవకే సెలెక్ట్ అవుతూ ఉంటారు. మనకి ప్రతి నెల 8,000 నుంచి 8,500 టికెట్స్ వరకు మాత్రమే లిమిటెడ్ సంఖ్యలో లక్కిడిపులో రిలీజ్ చేస్తారు. కానీ ఆ లక్కిడిపులో 7 లక్షల నుంచి 8 లక్షల వరకు ప్రతి నెల భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం కదండి. అంతమంది భక్తుల్లో మనం కూడా లక్కిడిపులో సెలెక్ట్ అయ్యి ఆ మొదటి గడప సేవల్లో పాల్గొనాలి అంటే రిలీజ్ చేసిన 4 సేవలు అన్ని తేదీలను కూడా సెలెక్ట్ చేసుకొని లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఏదో ఒక సేవకి ఏదో ఒక తేదీకి సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అన్ని సేవలు అన్ని తేదీలను సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన కార్నర్ లో సెలెక్ట్ ఆల్ సేవాస్ డేట్స్ అనే బాక్స్ ఉంది కదండి. ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి. చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే మీరు అన్ని సేవల్ని సెలెక్ట్ చేసుకున్నట్టు అన్ని తేదీలు కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో హైలైట్ అవుతుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే అన్ని సేవల్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు సేవల దగ్గర రైట్ సైడ్ చివర్ లో టిక్ మార్క్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు కంటిన్యూ అండ్ రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మీరు లక్కిడిపులో అన్ని సేవల్ని అన్ని తేదీలు సెలెక్ట్ చేసుకున్నట్టు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక సక్సెస్ఫుల్ గా మీరు లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. లక్కిడిపు యొక్క రిజల్ట్ ని మే 20వ తేదీ అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకి అనౌన్స్ చేస్తారు అని ఈ విధంగా చూపిస్తుంది. అండ్ డిప్ రిజల్ట్ అనౌన్స్ చేయడానికి ఇంకా ఎన్ని గంటలు ఎన్ని నిమిషాల సమయం ఉందనేది ఇక్కడ టైం లెఫ్ట్ లో చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా రేపు ఉదయం 9:55 లోపు ఈ మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీకు ఇంకా పూర్తిగా క్లియర్ గా అర్థం కావాలి అంటే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో అయినా మొబైల్ యాప్ లో అయినా మిస్టేక్స్ లేకుండా లక్కిడిపుకి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన డెమో వీడియోస్ లింక్స్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ ని కూడా చూడగలరు. అండ్ లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన డెమో వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇక్కడ భక్తులు అడుగుతున్న సందేహం ఏంటి అంటే మేము ఏ టైంలో అంటే లక్కిడిపు ఓపెన్ అయిన స్టార్టింగ్ లోనా లేదా లక్కిడిపు క్లోజ్ అయ్యే ఎండింగ్ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. లక్కిడిపు అనేది మనకు ప్రతి నెల కూడా 2 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. స్టార్టింగ్ టైము ఎండింగ్ టైం అని అసలు టైం తో ఏ సంబంధం లేదండి. ఆ 2 రోజుల్లో మీరు ఏ టైంలో లక్కిడిపు రిజిస్ట్రేషన్ చేసుకున్నా స్వామివారి అనుగ్రహం ఉంది అంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. కాకపోతే మీరు అన్ని సేవలు అన్ని తేదీని సెలెక్ట్ చేసుకుని లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ భక్తులకు ఉన్న ఇంకొక సందేహం ఏంటి అంటే మేము ప్రతి నెల కూడా ఇదే విధంగా లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి 6 నెలల నుంచి ఇలాగే లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. ఇంకా సెలెక్ట్ కాలేదని కూడా కొంతమంది భక్తులు అడుగుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ సేవలన్నీ కూడా బేస్డ్ ఆన్ లక్ అండి. మీరు డిసప్పాయింట్ కాకుండా ప్రతి నెల ఇలా అన్ని సేవల్ని సెలెక్ట్ చేసుకుని లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్వామివారి అనుగ్రహం ఉంది అంటే ఫస్ట్ టైం మీరు డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే సెలెక్ట్ అవుతారు. లేదు కొంతమందికి ఒక 6 నెలలకి లేదా సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలకి ఇట్లా సెలెక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి మిస్ కాకుండా ప్రతి నెల డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉండండి. స్వామివారి అనుగ్రహంతో తప్పకుండా సెలెక్ట్ అవుతారు. ఇక ఈ సేవలకి పిల్లల్ని తీసుకుని వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని సుప్రభాతం సేవకైతే తీసుకుని వెళ్ళొచ్చు, అలో చేస్తారు. మిగతా సేవలు అంటే తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ సేవలు అనేవి జయ విజయల గడపను దాటి మొదటి గడప నుంచి వరుసగా భక్తుల్ని కూర్చోపెట్టి అక్కడ సేవ చేస్తారు. కాబట్టి ఈ సేవలకి పిల్లల్ని అలో చేయడం అనేది 50-50 ఛాన్సెస్ అండి. అక్కడున్న టీటీడీ స్టాఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకొకటి వన్స్ ఒక్కసారి మీరు లక్కిడిపులో ఉండే ఏదైనా ఒక సేవకి సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ మీరు లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 180 రోజుల గ్యాప్ అనేది మీరు లక్కిడిపులో సెలెక్ట్ అయిన తేదీ నుంచి కాదండి. ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ మొదటి గడప సేవలో పాల్గొంటారో ఆ తేదీ నుంచి 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఓకే అండి. ఈ వీడియోలో ఇప్పటి వరకు లక్కిడిపుకి ఎలా రిజిస్టర్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.